యుఎస్ ఎయిడ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిపివేయడాన్ని రష్యా స్వాగతించింది. యుఎస్ ఎయిడ్ను అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ఒక యంత్రంగా మాస్కో అభివర్ణించింది. తమ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ 2012లోని యుఎస్ ఎయిడ్ను రష్యా బహిష్కరించింది. గత సోవియట్ యూనియన్లోని సభ్య దేశాల్లో ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాట్లకు యుఎస్ ఎయిడ్ పునాది వేస్తోందని క్రెమ్లిన్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అది సహాయం, అభివృద్ధిని అందించే సంస్థ కాదని చెబుతోంది. యుఎస్ ఎయిడ్ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ అక్కడి రాజకీయాలను, పాలనను, దేశ నిర్మాణాన్ని మార్చే యంత్రమని తెలిపింది. యుఎస్ ఎయిడ్ 120 దేశాల్లో విద్య, వైద్యారోగ్య, అభివృద్ధి, వ్యాధి నివారణలు, మహిళా హక్కులతో పాటు ఎన్నో ప్రాజెక్టులకు నిధులు సమకూర్చేది. చైనా, రష్యా నియంత్రణలోకి చిన్న దేశాలు వెళ్లకుండా ఉంచేందుకు దీన్ని అమెరికా ఉపయోగించిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే అమెరికన్లు కష్టార్జితంతో చెల్లిస్తున్న పన్నులను ఇతర దేశాలపై వృధా ఖర్చు చేయబోమని, అది తిరిగి అమెరికన్లకే నష్టం జరుగుతోందని ట్రంప్ యుఎస్ ఎయిడ్ను విమర్శించారు. 90 రోజుల పాటు సంస్థ కార్యకలాపాలు నిలిపివేశారు. ఆ సంస్థకు గల స్వతంత్రతను తొలగించి దాన్ని అమెరికా విదేశాంగ శాఖలో విలీనం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.